కోరుకుంటారు. బండి సంజయ్ ప్లస్ రేవంత్ రెడ్డి వాళ్ళిద్దరు ఆర్ఎస్ బ్రదర్స్ అని చెప్పారు ఆయన. రేవంత్ సంజయ్ వాళ్ళు చెప్పేది వాళ్ళు చెప్తారు. ఎందుకంటే వాస్తవంగా ప్రజలకు తెలియాల్సింది ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ పోల్స్లలో బీఆర్ఎస్ పార్టీ చేసిన వైఖరి మీరు ఒకసారి చూసినట్టయితే వీళ్ళేనుగా మట్టు బీజేపీకి అడ్వాంటేజ్ రావాలన్న ఉద్దేశంతో ఎన్నికలు చేసేవాళ్ళు. లేకపోతే మొన్నటిదాకా అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి గుడుసున్నా ఎందుకు వస్తాయండి? అప్పటిదాకా రాష్ట్రానికే జాతిపిత లాంటి కేసీఆర్ పార్టీకి ఒక్క సీటు కూడా పంపించకుండా లోక్సభలో గుడుసున్నా వచ్చినాయంటేనే వాళ్ళ అండర్స్టాండింగ్ తోటి ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ మెంబర్స్ ఎరగొద్దు, సెంట్రల్ లో కాంగ్రెస్ గవర్నమెంట్ రావద్దనే పనిచేసింది. ఇప్పుడు దానికి రిటర్న్ గిఫ్ట్ ఇప్పుడు వాళ్ళకి గెలిపాలని వీళ్ళు పనిచేస్తారు. అది జనరల్ గా జరిగేటువంటి ఫార్ములా మధ్యన. సరే, కేటీఆర్ గారు ఏమంటారు, చామల కిరణ్ కుమార్ ఏమంటాడు అనేది ఎవరి పార్టీ ఇంట్రెస్ట్ వాళ్ళు మాట్లాడతారు. బీజేపీని ఎవరు దూరం పెట్టాలని చూస్తున్నట్టు జనం మధ్యన. కానీ వాస్తవంగా జరిగేది ఈరోజు క్యాండిడేట్ విషయంలో కానీ వాళ్ళు పెట్టిన క్యాండిడేట్ ఉన్నటువంటి పరిస్థితుల్లో కానీ చూస్తే వాళ్ళు ఏంటంటే వీళ్ళైనంత మటుకు మీరు అన్నట్టు కాస్ట్ పోలరైజేషన్ అయినప్పుడు మాకు ఏమున్నా కానీ అదే బీజేపీ బీఆర్ఎస్ పడాలన్న ఉద్దేశంలోనే బీజేపీ ఉంటుంది. కానీ ఇప్పుడు మీరు అన్నట్టు పోల్ మేనేజ్మెంట్ ఏదైతే జరుగుతుందో ఈ పోల్ మేనేజ్మెంట్ చాలా కీలకం. మీరు కాంగ్రెస్ పార్టీ గత 2 సంవత్సరాల నుంచి ఏం చేయలేదన్న నినాదంతో ముందుకు పోతే 10 ఏళ్లలో వాళ్ళు ఏం చేయలేదు అనేది మర్చిపోతారు వాళ్ళు. ఒక హైదరాబాద్ నగరాన్ని 2 ఏళ్లలోనే ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత మిగులు రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణలో 16,000 కోట్ల మిగులు బడ్జెట్, 69,000 అప్పున్న రాష్ట్రాన్ని మనము తెలంగాణ తోటి వచ్చినాం. 2014లో కేసీఆర్ చేతిలో పెట్టింది తెలంగాణ. సర్ప్లస్ రెవెన్యూ ఉన్న రాష్ట్రంలోనే వీళ్ళు రోడ్లు ఇప్పుడు వీళ్ళు అవే క్వశ్చన్ చేస్తున్నారు. మీరు ఇవన్నీ 6 గ్యారంటీల గురించి క్వశ్చన్ చేస్తున్నారు. రెండోది బై ఎలక్షన్ లో రేవంత్ రెడ్డి 8 ప్రచార సభలు నిర్వహించడాన్ని బట్టి చూస్తే భయం అవుతుంది. ఒక ముఖ్యమంత్రి 8 సభలు 8 రోజులు దీనికోసం కేటాయించారు బై ఎలక్షన్ కోసం అంటే దాన్ని బట్టే గతంలో కేసీఆర్ బై ఎలక్షన్ లో అసలు ప్రచారం చేయలేదని కంపేర్ చేస్తున్నారు కేటీఆర్. రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ లాంటి యాటిట్యూడ్ ఉన్న లీడర్ కాదు. కింది స్థాయి నుంచి వచ్చిండు. కేసీఆర్ కూడా కింది స్థాయి నుంచి వచ్చిండు, మర్చిపోయి నియంత అనుకొని బతికిండు. రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఈ రోజు గ్రామ పంచాయతీలలో కూడా పోయి మీటింగ్ పెట్టగలిగేటువంటి నాయకుడు. ఎందుకంటే ఆయనకు అటువంటి డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ కానీ ఆ హైప్ కానీ అటువంటి ఆలోచన నాయకుడు కాదు. సో అది పక్కన పెడదాం. రేవంత్ రెడ్డి గారు కష్టపడతాడు, ప్రతి దగ్గర పోతాడు, చేస్తాడు, ఆయన బాధ్యత తీసుకొని పనిచేస్తుంది అలా రాష్ట్రంలో. ఆయన పిసిసి ప్రెసిడెంట్ అయ్యింది కాబట్టి, ఆయన కష్టపడ్డాడు కాబట్టి కేసీఆర్ ని ఫామ్ హౌస్ కి పంపించేసింది. ఆయన కూడా నేను పెద్ద పిసిసి ప్రెసిడెంట్ ని, నేను గల్లీలో మీటింగ్ పెట్టా, గల్లీలో పోను, చిన్నతో మాట్లాడా అనుకుని ఉంటే ఇలా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేదే కాదు. డెఫినెట్ గా ఇవాళ మళ్ళీ కాంగ్రెస్ ఈ రోజు తెలుస్తుందంటే రేవంత్ రెడ్డి గారు కష్టపడుతుంది కాబట్టి మంత్రులు కానీ ఎవరు కానీ సీఎంఏ వచ్చి 6 మీటింగ్ పెట్టినప్పుడు మనం కూడా ఉండాలని చెప్పి అలా బూత్ స్థాయిలో కూడా పనిచేస్తుంది మంత్రులు. అది ఒక కన్స్ట్రక్టివ్ థాట్ ప్రాసెస్. సో ఓవరాల్ గా చెప్పేది ఏంటంటే ఈ ఎన్నిక క్లియర్ అయిపోయింది. ఎప్పుడైపోయింది? నవీన్ యాదవ్ అనే వ్యక్తికి టికెట్ ఇచ్చినప్పుడు, నవీన్ యాదవ్ ఏ రోజైతే నామినేషన్ వేసినప్పుడు వీళ్ళు ఇంకొక ఆల్టర్నేట్ నామినేషన్ విష్ణుతో వేయించినప్పుడే బీఆర్ఎస్ పార్టీ మొదట్లో ఊపు అందుకొని 2-3 నెలల క్రితం ఉన్నటువంటి ఊపు అప్పటికి తగ్గిపోయింది అనేది క్లారిటీ వచ్చింది టికెట్ డిక్లేర్ అయినాక. తర్వాత పరిణామాలు మీరు చూస్తూనే ప్రచార భాగంలో. ఒకసారి శరత్ గారిని తీసుకుందాం. శరత్ గారు లైన్ లో ఉన్నారు, అడ్వకేట్ శరత్ గారు. శరత్ గారు, చామల గారు మీరు ఫోన్ లైన్ లో ఉండండి. శరత్ గారు వినబడుతుందా? అన్ని